హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పులోకి కొత్తిమీర ఆకు వేసి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దీనికోసము నేను ఇక్కడ 1/2 కేజీ ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని వీలైనంత చిన్న కట్ చేసి ఇలా రెడీ ఉంచుకుంటున్నాను. అయితే కొత్తిమీర ఆకును కట్ చేసిన తర్వాత కడగాలి, ఎందుకంటే ఆకులకు కూడా మట్టి అంటుతుంది కాబట్టి కట్ చేసిన తర్వాత ఇట్లా కడిగితే బాగుంటుంది. తర్వాత దీనికోసము 4-5 పచ్చిమిర్చీలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు కూడా ఇలా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి 30 to 40 ml వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె వేస్తున్నాను ఈరోజు. ఈ నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఇవి మంచిగా చిటపట అన్న తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉల్లిపాయలను వేయించుకుంటే బాగుంటుంది. పప్పు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కరివేపాకును కూడా వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు కూడా వేసి ఇదంతా మంచిగా కలిపిన తర్వాత 50 గ్రామ్స్ వరకు పెసరపప్పు నానబెట్టలేదండి, జస్ట్ కడిగి వేస్తున్నాను. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పప్పును కూడా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. అయితే పప్పును నానబెడితే మెత్తగా అవుతుంది కాబట్టి ఇప్పుడు పప్పు నానబెట్టుకోవద్దు. ఇలా పప్పు కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి ఇప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి ఆకు అలాగే పెసరపప్పు అంతా కలిసేటట్టు ఇలా కలుపుతూ 2-3 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఫ్రై లాగా చేసుకోవాలి. అప్పుడే కొత్తిమీర ఆకు పచ్చివాసన పోతుంది కాబట్టి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం పొడి వేస్తున్నాను. కారం పొడి అవసరం లేదనుకున్నప్పుడు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అయితే కొంచెం కారపొడి వేస్తే కూడా బాగుంటుందని నేనైతే కారం పొడి వేశాను. అయితే వాటర్ వేయకముందు కారం పొడి వేస్తే కొంచెం కారం కారంగా రాదు కాబట్టి ఇలా కారం పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం కానీ కొత్తిమీర కానీ పప్పు కానీ మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి పప్పు టేస్టీగా ఉంటుంది, అలాగే మెత్తగా ఉడకదు కాబట్టి బాగుంటుంది. తర్వాత దీంట్లోకి మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. అయితే వక్కల పప్పు చేస్తున్నాను కాబట్టి 1/2 గ్లాస్ మాత్రమే వేసాను. మెత్తగా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి, కాకపోతే కొత్తిమీర పప్పుకి మెత్తగా ఉంటే బాగుండదు కాబట్టి 1/2 గ్లాస్ నీళ్ళు వేసేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ జస్ట్ 3 or 4 మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే పప్పు మెత్తబడుతుంది. చూడండి, నేను వేసిన నీళ్ళకైతే పప్పు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఉడకాలి అనుకున్నప్పుడు నీళ్ళని ఎక్కువ వేయకుండా జస్ట్ ఇట్లా చిలకరించినట్టుగా వేసేసుకోండి. తర్వాత పప్పులో ఉప్పు ముందుగా వేస్తే పప్పు ఉడకదు కాబట్టి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇది కూడా పప్పు అంతటికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. పప్పులో ముందుగా ఎప్పుడు ఉప్పు వేయద్దండి, ఉడకదు కాబట్టి ఇట్లా లాస్ట్లో వేసేసి ఇలా 1 నిమిషం పాటు మంచిగా కలపాలి, ఎందుకంటే పప్పుకంతా కూడా ఉప్పు పట్టాలి కాబట్టి. తర్వాత లైట్గా దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఎప్పుడు కూడా పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా సరే లాస్ట్లో మళ్ళీ చివరికి ఇలా వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా అంతా మంచిగా కలిసేటట్టు కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ కూర కొత్తిమీర పప్పు అయినా సరే కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకుంటే పప్పు చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఇది మంచిగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోకి మార్చుకొని జస్ట్ 1 మినిట్ వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎందుకంటే చివరిలో వేసిన ఉప్పు కానీ అలాగే వెల్లుల్లి అలాగే ధనియాల పొడి కూడా పప్పుకు అంతా మంచిగా పట్టాలి కాబట్టి జస్ట్ ఇలా 1 మినిట్ వరకు ఉడికించిన తర్వాత వేడి వేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఇంకా బియ్య పట్లకైతే ఇంకా బాగుంటుంది. అయితే కొత్తిమీర పప్పు ఎక్కువగా వక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇంతేనండి, కొత్తిమీర పప్పు చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకంటే లేట్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఒకవేళ చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పట్లాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి.
మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.